ఇక్కడ ఉన్న లవ్ బర్డ్స్ ఎవరో చెప్పండి. అయితే మీరు చూసిన దాన్ని బట్టని ఇమ్ము దివ్యాని అడిగాడు. ఇప్పుడు ఒకటి ట్రయాంగిల్ గా అనిపించింది కానీ ఆల్మోస్ట్ వేర్ అయిపోయిందేమో అనిపించింది అంటూ దివ్య చెప్పింది. ఏం ట్రయాంగిల్ అంటూ ప్రియా తెల్లమొహం వేసింది. ముగ్గురు మధ్యలో అని దివ్య చెప్తే ఎవరి మధ్యలో అంటూ మళ్ళీ బ్లాంక్ ఫేస్ పెట్టింది. దీంతో ఇద్దరు బాయ్స్ ఒక అమ్మాయి అంటూ దివ్య హింట్ ఇచ్చింది. అరే ఈజీ మనకే తెలుసు కదరా ఇద్దరు బాయ్స్ పవన్ కళ్యాణ్ మధ్యలో రీతు అంటూ శ్రీజ చెప్పింది. ఇది వినగానే కళ్యాణ్ ఫస్ట్ అసలు అమ్మాయిగానే ట్వీట్ చేయను దాన్ని అంటూ రీతు గురించి అన్నాడు. ఇక ఈ విషయం వినగానే కళ్యాణ్ తీసుకుని ఆత్రంగా రీతు దగ్గరికి వెళ్ళింది ప్రియా. నీకు మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా, ట్రయాంగిల్ వెళ్తుందంట బయట అంటూ ప్రియా చెప్పింది. ట్రయాంగిల్ ఎవరితోని అని రీతు అడిగితే మధ్య మధ్యలో స్క్వేర్ అవుతుందంట అంటూ ప్రియా చెప్పింది. ఎవరితో అని మళ్ళీ అడిగితే ఎవరితోనో కూడా తెలియడం లేదంట అంటూ ప్రియా మాట్లాడింది. ఇక తన బెడ్ మీద సర్దుకుంటూ కెమెరాతో మాట్లాడింది దివ్య. లవ్ ట్రాక్ అది కూడా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తే ఈ ఒక్క దానికి నలుగురు షేక్ అవుతారు హౌస్ లో. ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళ బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటి అని ఆడియన్స్ చూడాలి. అప్పుడు ఎవరు ఎంత జెన్యూన్, ఎవరు ఊరికే ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయో ఏంటో మరి తెలియదు కానీ అది తెలుసుకుందామని ఒక రాయి వేసా జనాల మొహాలు మాడిపోతాయి అంటూ దివ్య మాట్లాడింది. నిజానికి దివ్య చాలా తెలివిగా ఈ పని చేసింది. ఎందుకంటే ఇప్పుడు లవ్ ట్రాక్ నెగిటివ్ గా వెళ్తుందనే విషయం తెలిసింది కనుక కళ్యాణ్ డిమాండ్ రీతు ఎవరైనా కాస్త దూరంగా తిరిగారంటే ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు నటిస్తున్నారని అర్థమైపోతుంది. లేదు వాళ్ళు అలానే ఉంటే వీళ్ళిక ఎప్పటికీ మారరు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఏది జరిగినా వాళ్ళకే నష్టం అన్నమాట. ఇది ఒక దెబ్బకి 3 పిట్టలంటే.